మొబైల్ కమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్క్లో ఇది ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్లో 4th ఇయర్లో ఉండే వన్ సబ్జెక్ట్. దాంట్లో టాపిక్ వచ్చేసి ఇష్యూస్ ఇన్ హెడాక్ వైర్లెస్ నెట్వర్క్. ఫస్ట్ ద మేజర్ ఇష్యూస్ ఏమంటే అసలు ఇష్యూస్ ఎట్లా వస్తాయంటే మనం ఇప్పుడు డిజైన్ చేసినప్పుడన్నా దాన్ని డెవలప్మెంట్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి. అలా కొన్ని మేజర్ ఇష్యూస్ అనేటివి మనం చూద్దాం. మీడియం ఎస్ఎస్ కంట్రోల్, రౌటింగ్, multicasting, transport layer protocol, quality of service, self-organization, security, energy management, addressing and service discovery, scalability, development consideration. ఇవి మేజర్ ఇష్యూస్. నేను ఒకదాని గురించి ఒకదానికి కొంచెం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీడియం ఎస్ఎస్ కంట్రోల్. The shared wireless medium must be accessed efficiently and fairly by all nodes. ఇది వైర్లెస్ నెట్వర్క్ ఆల్ నోడ్స్కి ఫేర్గా అంటే అన్నిటికీ ఒకటే లెక్క సిగ్నల్ అనేది పంపిస్తుంది. ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ అనేది పంపించేది. దీంట్లో ఛాలెంజెస్ ఏమున్నాయంటే హిడెన్ అండ్ ఎక్స్పోజ్డ్ టెర్మినల్స్ ప్రాబ్లమ్స్. కొన్ని హిడెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే ఎక్స్పోజ్డ్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొలిజన్ డ్యూ టు ద సైమల్టేనియస్ ట్రాన్స్మిషన్. సైమల్టేనియస్గా ట్రాన్స్మిషన్ చేసినప్పుడు కొలిజన్ అయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి. డైనమిక్ టోపాలజీ లీడ్స్ ద వేరియస్ కనెక్టివిటీ. అంటే వేరియస్ కనెక్టివిటీస్ ఉన్నప్పుడు కొన్నిటికి హై వోల్టేజ్ కావాలి, కొన్నిటికి తక్కువ వోల్టేజ్ తీసుకుంటాం. కానీ అన్నిటికీ ఒకటే లెక్క సిగ్నల్ పోతే మనకి మేజర్ ఇష్యూస్ అనేటివి వస్తాయి కదా, దాన్ని ఈ ఇష్యూస్ అంటారు. రౌటింగ్. సిన్స్ నోడ్స్ మూవ్ ఫ్రీలీ, రౌటింగ్ మే ఫ్రీక్వెంట్లీ చార్జ్ ఆర్ బ్రేక్. అంటే నోడ్స్ అనేటివి ఫ్రీగా మూవ్ అయినప్పుడు రౌట్స్ అనేటివి ఫ్రీక్వెంట్లీ చేంజ్ అవుతాయి, లేకపోతే బ్రేక్ అవుతాయి. The routing protocol must be adaptive, reliable and low latency. అంటే ఇది ఎట్లుంటుంది అంటే అడాప్టివ్ ఉంటుంది, రిలయబుల్ ఉంటుంది, లో లాటెన్సీ ఉంటుంది. మల్టీ కాస్టింగ్ అంటే నీడ్ టు గ్రూప్ దీనికి గ్రూప్ కమ్యూనికేషన్ కావాలి, సచ్ as వీడియో కాన్ఫరెన్సింగ్ ఆఫ్ కొలాబరేటివ్ వర్క్. అంటే దీనికి ఎట్లుంటుంది అంటే మల్టీ కాస్టింగ్. మల్టీ అంటే ఏంది, ఎక్కువ, ఒకటి కాదు రెండు కాదు కొన్ని ఎక్కువ. దీనికి ఏమంటే గ్రూప్ కమ్యూనికేషన్ కావాలి, వీడియో కొలాబరేటింగ్ అనేది కావాలి. దీనికి మస్ట్ బి డైనమిక్ గ్రూప్ మెంబర్షిప్ ఇన్ ఛాలెంజింగ్ టోపాలజీ. అది ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్. ట్రెడిషనల్ ప్రోటోకాల్స్ లైక్ టీసీపీ do not perform well in HADOC network due to high packet losses, routing changes causing రీట్రాన్స్మిషన్. అంటే ఏంటంటే ట్రెడిషనల్ ప్రోటోకాల్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి కొన్ని ప్యాకెట్స్ అనేటివి ఉంటాయి, దాంట్లో అన్నిట్లలో సేమ్ ఉండాలని ఏమి లేదు కదా, కొన్నిట్లో ఎక్కువ ఉంటాయి కొన్నిట్లో తక్కువ ఉంటాయి. దీంట్లో మళ్ళీ రౌటింగ్ చేంజెస్ అనేటివి కూడా ఉంటాయి, దానివల్ల ఇష్యూస్ అనేటివి వస్తాయి. క్వాలిటీ ఆఫ్ సర్వీస్. క్వాలిటీ తెలుసుగా, క్వాలిటీ అంటే హై క్వాలిటీయా, మీడియం క్వాలిటీయా, ఆ క్వాలిటీ. ఎన్ష్యూరింగ్ ద సిఓఎస్ పారామీటర్స్ సచ్ యాజ్ బ్యాండ్విడ్త్, డిలే, ఇవన్నీ క్వాలిటీ ఇష్యూస్ చూసుకుంటాం మనం. నెక్స్ట్ సెల్ఫ్ ఆర్గనైజేషన్ అంటే తెలుసుగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెస్ ఉంటుంది, మీనింగ్ దేర్ ఈజ్ నో సెంట్రల్ నోడ్. అంటే సెల్ఫ్ అంటే మనం ఒక మీద డిపెండ్ కాకుండా మనంతలో మనం వర్క్ చేసుకునే దాన్ని సెల్ఫ్ అని అంటాం. కాబట్టి సెల్ఫ్ ఆర్గనైజేషన్ అంటే దేని మీద డిపెండ్ కాకుండా దానంతలో అదే చేసుకునే దానికి సెల్ఫ్ ఆర్గనైజేషన్ అంటాం. నోట్స్ మస్ట్ బి ఆటోమేటిక్. అంటే ఆటోమేటిక్గా దానంతలో అదే చేస్తే దేని మీద డిపెండ్ కాకుండా చూసుకుంటుంది. డిస్కవరీ నైబర్స్, కాన్ఫిగర్ దెమ్సెల్స్ అంటే దానంతలో అదే అన్ని వర్క్స్ దానంతలో అదే చేసుకుంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ అంటే మనకు తెలుసు కదా, మనకి దానివల్ల ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే దాన్ని మనం సెక్యూరిటీ అంటాం. దానికి సెక్యూరిటీ ఉందా లేదా మనం ఫస్ట్ చూసుకోవాలి. సెక్యూరిటీ ఉందంటే మనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది, దానివల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు అని. సెక్యూరిటీ లేకపోతే మనకి ప్రాబ్లం ఏదో ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్. నోట్స్ రిలే లిమిటెడ్ బ్యాటరీ పవర్. అంటే లిమిటెడ్గా ఉంటుంది బ్యాటరీ పవర్. మనకి ఎక్కువ కావాలన్నా మనకి దేర్ ఈస్ నో చాయిస్. మనకి ఎక్కువ కావాలంటే మనం యూజ్ చేయలేము ఇంకా దాన్ని. మనకు అది ఎంత బ్యాటరీ పవర్ ఇస్తుందో అంత మాత్రమే యూజ్ చేస్తాం, లేకపోతే యూజ్ చేయలేకపోతాం. నెక్స్ట్ అడ్రసింగ్ అండ్ సర్వీస్ డిస్కవరీ. సిన్స్ దెర్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైనమిక్ ఐపీ అడ్రసింగ్. అంటే దీనికి ఫిక్స్డ్
ఒక ఫిక్స్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటది. దానికి మళ్ళీ చేంజెస్ అనేటివి ఏమి ఉండయి. అట్లా ఫిక్స్డ్ ఉంటే మనం కొన్నిటికి యూజ్ చేస్తాం. కొన్నిటికి యూజ్ చేయం. అది మేజర్ ఇష్యూ. 10th one, scalability. As the number of nodes increases, routing overhead, interference and congestions also increases. Protocols must be scale efficiency for large networks without degrading performance. స్కేలబిలిటీ అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు స్కేలబిలిటీ అంటే మనకి కొన్ని కొన్ని పక్క మెజర్మెంట్. స్కేలబిలిటీ అంటే ఫస్ట్ స్కేల్ అంటే ఏంది, మనం మెజర్మెంట్ స్కేల్ తీసుకుంటాం. దానికి మెజరింగ్ చేయాలంటే మనకి పర్టికులర్ ఇంత సెంటీమీటర్స్ ఉంది, ఇంత ఉందని మనకు తెలిసిపోతుంది. దీంట్లో కూడా ఏంటంటే దాంట్లో ఎఫిషియన్సీ ఎంత ఉంది, దానికి డీగ్రేడేషన్స్ ఏమైనా ఉన్నాయా, నెట్వర్క్ ఎంత వస్తుంది, నెట్వర్క్ ఎంత పోతుంది, అది మనకి హెల్ప్ఫుల్లా వితౌట్ హెల్ప్ఫుల్లా, అది దాని పని. నెక్స్ట్ డెవలప్మెంట్ కన్సిడరేషన్. దాంట్లో ఎన్విరాన్మెంట్, నోడ్ డెన్సిటీ, మొబిలిటీ ప్యాటర్న్స్, హార్డ్వేర్ కన్స్ట్రెంట్స్, డెవలప్మెంట్ గోల్స్ ఇవి ఉంటాయి. కాబట్టి ఇవి నేను చెప్పినవి మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నా. ఇవి మీరు ఎట్లా రాయాలంటే, మెయిన్ ఎగ్జామ్లో మనం 1 డే బ్యాటింగ్గా వేసాం కాబట్టి మా ఈ వీడియో కూడా మీరు రేపు ఎగ్జామ్ అనగా ఈరోజే చూస్తుండొచ్చు. కాబట్టి మనం ఈ మెయిన్ హెడ్డింగ్స్ అనేవి గుర్తుపెట్టుకుంటాం. తర్వాత దాని గురించి లోపల మనకు వచ్చింది మనకు గుర్తుంది రాస్తాం. మనకి ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్స్ అవి గుర్తుపెట్టుకుంటే చాలు. కాబట్టి ఈ ఫస్ట్ 11 మెయిన్ హెడ్డింగ్స్ అంటే గుర్తుపెట్టుకొని లోపల ఇవి నార్మల్గా జనరల్గానే ఉన్నాయి. అవి మీకు ఎట్లా అర్థమైతే అట్లా రాస్తాయి. మీకు ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ.